వైశాఖ పురాణం 21వ అధ్యాయం. నారదుడు అంబరీషునితో తరువాతి వృత్తాంతము ఇట్లు చెప్పసాగెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనెను. పాంచాలరాజు శ్రీహరిని చూచి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకునెను. విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములకు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు, నిర్గుణుడు, సాటిలేని వాడునగు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించెను. పాంచాలరాజు చేసిన ఈ స్థుతి అర్థవంతము, శక్తిమంతము అగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజు వలె పూర్వకర్మను అనుసరించి ఉన్నదానిని పోగొట్టుకుని గురువు పెద్దల వలన తరుణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలనే కష్టములను దాటి సర్వసుఖములను అంది పాంచాలరాజు వలె భగవంతుని దర్శనము పొందగోరు వారమే కదా. అందుకని ఈ భావము చదివినచో వేలాది పాఠకులలో ఒకరైనా భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమో అని తలచి భావమును చెప్పుచున్నాను. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించుకొనగలరు. స్వామి, నీవు దేనియందునూ ఆసక్తుడవు కావు, ఏదియూ అంటని వాడవు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీ మాయకు లోబడిన తత్వవేత్తలను సృష్టికర్తల నెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు. తత్వవిధులను మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్ట నెరుగలేకున్నారు. కోరికలేని ప్రభువా, దీనినంతయు సృష్టించిన వాడవు నీ ఒక్కడవే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించువాడవు, నశింపజేయువాడవు నీ ఒక్కడవే. స్వామి, నీవు కోరికలన్నీయు తీరినవాడవు. అయినను దేవాసురులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు. తమోగుణమున దుష్టులను శిక్షింతువు, రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది. స్వామి, గర్వము, భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము, పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు. నేనును ఇట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలే నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియూ దానము చేయలేదు, నీ కథలను వినలేదు, ఉత్తముల సేవయును చేయలేదు. ఇందువలన శత్రువులు నా రాజ్యం ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని. ఆర్తబంధువులకు వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి. ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకర్మలకు వైశాఖ ధర్మములను ఆచరించి తిని. అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరి అనుగ్రహము కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా వనగూడినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగు వానిని సేవింపలేదు. నేను వైశాఖ వ్రతమును శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని. సూర్యాదులను ఉపాసించలేదు. అవి అన్నీ స్థిరములు కావు. అన్నిటినీ ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి నీ లోబడిన వాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు, రాజ్యము మున్నగు పనికి మారిన వాని ఎందాసక్తుడనైతిని. మొట్టమొదటి కర్మదోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగా నేను సుఖము కావలియుననుకుని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్య మున్నగు కోరికలచే పీడింపబడి తిని. స్వామి, ఎచటను సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మ ఎత్తియు నీవే సర్వపురుషార్థ కారణమని ఎరుగజాలకపోతిని. నీ మహిమ నెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను వెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును ఎవరికినీ ఇచ్చుటలేదు. స్వామి, ప్రభు, పరమాత్మయగు నీ సేవను మరలా చేయవలయునని ఉన్నను చేయలేకున్నాను. కానీ నీ సేవ చేసేటప్పుడు మాత్రమే
విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మా యందు ప్రసరించును. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోవు పాదమంత చిన్నది అగును. అంతేకాదు దైవమగు నీ యందు భక్తిభావము కలుగును. ప్రభు, ఈ రాజ్యమంతయూ పోవుట మంచిదే అని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము కలిగినది. స్వామి అచ్యుత, నీ పాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి, అనంత భాగ్యమునిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొక దానిని స్మరింపను. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వాణిని, ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును. జగన్నాథ, ప్రసన్నుడవగుము. నీ పాదపద్మ స్మృతి నన్ను విడవకుండా చూడుము. నీ పాదముల యందు ఆసక్తియు, భార్యాపుత్రాదులందు అనాసక్తియు కలుగజేయము. ప్రభు, నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందముల యందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణ కథను వర్ణనముగా ప్రవర్తించుగాక. నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక. నా ముక్కు నీ పాదపద్మ గంధమునే వాసన చూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక. స్వామి, నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక. నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు, నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక. నా శిరమున నీకై నమస్కారము నిమగ్నమగుగాక. నీ కథలను వింటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ధి నీ చింతనమునందాసక్తమగుగాక. నీ కథలను తలుచుకున్నట్టుతో దినములు నాకు గడుచుగాక. నీ ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుగాక. నీ ప్రసంగము లేని క్షణమైనను గడువకుండుగాక. ప్రభు, బ్రహ్మ పదవి అక్కరలేదు, చక్రవర్తిత్వము కలదు, మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి, బ్రహ్మ మున్నగవారు కోరుదురు. కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును. అనుగ్రహింపుము. ఇట్లు పాంచాలరాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలెనున్న కన్నులతో ప్రసన్నుడై వానిని చూచుచూ మేఘగంభీర స్వరముతో ఇట్లనెను. నాయన, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషము లేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. 10,000 సంవత్సరముల దీర్ఘాయువు నందుము, సర్వసంపదలను పొందుము. నీవు నా యందు నిశ్చలమైన భక్తి ఉండును, తుదకు ముక్తి నందుదువు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై భుక్తిని, ముక్తిని ఇత్తును. సందేహము లేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయ తిథి సార్థకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములకు భుక్తి ముక్తులను అక్షయముగా ఇత్తును. భక్తిపూర్వకముగా కాకున్నను బలవంతము వలనో మొగమాటము వలనో ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికమును చేసిన వారికి భుక్తిని, ముక్తిని ఇత్తును. ఈ అక్షయ తృతీయ యందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి, అనంత పుణ్యమును ఇత్తును. ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది. దీనికి సాటి అయిన తిథి లేదు. ఈనాడు చేసిన సత్కార్యము, పూజ, దానము అల్పములైనను అక్షయ ఫలములను ఇచ్చును. కుటుంబము గల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వ సంపదలను వర్షించి ముక్తినిత్తును. సమస్త పాపములను పోగొట్టు వృషభదానమును చేసిన వానికి అకాల మృత్యువే కాదు, కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్ధాయమునిత్తును. వైశాఖ వ్రతమును, దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ, జర, మృత్యు, వ్యాధి భయములను, సర్వ పాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ, దానము మున్నగు వాని వలన సంతోషించినట్లుగా ఇతర మాసములందు చేసిన పూజాధికమునకు సంతోషపడను. వైశాఖ మాసమునకు మాధవ మాసమని పేరు. దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను, బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములను ఇత్తును. వైశాఖ వ్రతమును, దానాదులను ఆచరించిన వారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేల కొలది మహాపాపములు చేసిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించిన పాపక్షయమును, అనంత పుణ్యమునిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును. పాంచాల మహారాజా, నీ గురువులు చెప్పిన దానిని
అడవిలో ఉన్నను భక్తి శ్రద్ధలతో నాచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని, నీకనేక వరములనిచ్చి తిని అని పలికి శ్రీహరి అందరూ చూచుచుండగానే అంతర్ధానమయ్యాను. పాంచాలరాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందము నందెను. శ్రీహరి యందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు, గౌరవింపలేదు. భార్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు, పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వ సుఖభోగములు నంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. ఉత్తమమైన ఈ కథను విన్నను, వినిపించినను సర్వపాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను. వైశాఖ పురాణం 21వ అధ్యాయం సమాప్తం.